పైకి రాగానే నాకు ఇక్కడ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అంటే మామూలుగా దేవాలయాల్లో అయినా ఎక్కడైనా కూడా దేవుడికి సంబంధించిన మూర్తులు అనేవి ఉంటూ ఉంటాయి, ఆలయాలు, ఉప ఆలయాలు ఇవన్నీ కూడా. కానీ ఒక కలశ రూపంలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్ అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక కలశ రూపంలో ఉన్న వాటర్ ట్యాంక్ అయితే మనకు కనిపిస్తోంది. ఇదే అన్నమాట అది. సార్ మీరు కూడా చూడండి, చాలా కొత్తగా అనిపించింది. నేనైతే ఎక్కడ చూడలేదు, మరి నాకు తెలిసైతే ఎక్కడైనా ఉందో ఏమో కానీ నాకైతే తెలీదు. తర్వాత ఇక్కడ నుంచి మనం పైన ఒక ఆర్చ్ లాగా ఉంది. ఆర్చ్ పైన కూడా శివుడు లింగ రూపంలో ఒక విగ్రహం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తే గనక ఈ మార్గం గుండా ఇక్కడ ఒక నందీశ్వరుడు, శివుడి ముందర శివుడి వాహనమైన నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భూమేశ్వర్ మహాదేవ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారంట ఇక్కడ శివయ్యని. మీరు చూస్తున్నట్టయితే నా వెనకాల కనిపిస్తున్నాడు మహాదేవ్, ఆ శివయ్య. 108 ఫీట్ల ఎత్తులో ఇక్కడ శివుడు ఉండటం జరిగింది. నేపాల్లోనే 2వ ఎత్తైన శివలింగంగా చెప్తూ ఉంటారు. మనకు మొత్తము శివుడికి పైన చుట్టూరా కూడా ఒక స్టెప్ లాగా కనిపిస్తుంది కదా, ఆ పైన అంతా కూడా 108 శివలింగాలు. మళ్ళీ తర్వాత ఇక్కడ స్టెప్స్ నుంచి కొంచెం పైకెక్కగానే ఇంకొక రౌండ్లో ఇంకొక 108 శివలింగాలు, మొత్తం 216 శివలింగాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు.